వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జగన్ తీరుతో వైసీపీ నేతలకు తలనొప్పులు. ఎన్నికల వేళ రాజకీయాల్లో సర్వేల హవా నడుస్తోంది. సర్వేల్లో గెలుస్తారని తేలిన వారికి అధిష్టానాలు సీట్లు కేటాయిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సర్వేలపైనే ఆధారపడ్డారు. సర్వేల్లో ఓటమి తప్పదని తేలితే ఎంతటి స్థాయి నేతకైనా టికెట్ ఇవ్వడం లేదు. నిర్దాక్ష్యంగా వారిని పక్కన పెట్టేస్తున్నారు. తెలివైన రాజకీయ నేత, ప్రజల నాడి తెలిసిన రాజకీయ నేత ఎవరైనా పూర్తి స్థాయిలో సర్వేలపై ఆధారపడరు. నియోజకవర్గంలో అభ్యర్థుల కుటుంబం, కీర్తి ప్రతిష్టలు, వారు ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజల్లో వారికి ఉన్న పలుకుబడి, వీటిని కూడా పరిగణనలోకి తీసుకునే అధినేతలు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్వేల్లో ప్రజా వ్యతిరేకతకు కారణమైన అంశాలను సదరు అభ్యర్థులకు తెలియజేసి వాటిని సరిచేసుకునేలా జాగ్రత్తలు సూచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సర్వేలో ఏది తేలితే దాని ప్రకారమే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ముందుకెళ్తున్నారు. దాంతో అభ్యర్థుల ఎంపికల్లో ఆయనకు తలనొప్పి తప్పడం లేదు. ఇప్పటికే 7 దఫాలుగా జాబితాలు విడుదల చేసి నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను కేటాయించిన జగన్ తాజాగా నిర్వహించిన సర్వేల పేరుతో మళ్లీ వారిలో కొందరి విషయంలో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. దాంతో జగన్కు ఏమైనా అయ్యిందా, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. నేల విడిచి సాము చేస్తున్నారు. వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఆనవాళ్లే కనిపించకపోవడంతో ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాంతో నియోజకవర్గాల వారీగా సర్వేల ఫలితాల ప్రకారం సిట్టింగులను తొలగించాలన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇప్పటికే 7 విడతలుగా జాబితాలు విడుదల చేసి 65 అసెంబ్లీ, 16 లోక్సభ సీట్లకు కొత్త అభ్యర్థులను కూడా ప్రకటించారు. వీరిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించగా మరికొందరికి నియోజకవర్గాలను మార్చేశారు. దాంతో స్థానికంగా వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నియోజకవర్గాల్లో కొత్తగా ఇన్ఛార్జీలుగా నియమితులైన వారికి జగన్మోహన్ రెడ్డి మరో షాక్ ఇవ్వబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. మళ్లీ కొత్తగా వచ్చిన సర్వేల ఆధారంగా పలువురు ఇన్ఛార్జీలను తొలగించేందుకు జగన్ సిద్ధమయ్యారట. పెడన నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ను పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. మరోవైపు మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను మార్చేసి తిరుపతిరావుకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరి సీట్లను మళ్లీ మార్పు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని మైలవరం నుంచి బరిలోకి దింపాలని జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీని పెనమలూరు నియోజకవర్గానికి పంపిస్తారని కూడా వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జి ఉమ్మారెడ్డి వెంకటరమణను కూడా మార్చేయనున్నారని అంటున్నారు. ఇక లోక్సభకు పోటీ చేయడానికి ఆయన ససేమిరా అంటుండడంతో మార్పు తప్పడం లేదని అంటున్నారు. ఉమ్మారెడ్డి వెంకటరమణను గుంటూరు వెస్ట్కు పంపించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వెడదల రజని మార్పులు చేర్పుల్లో భాగంగా గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా నియమితులైన విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు విడదల రజనీకి కూడా మరోసారి స్థానభ్రంశం తప్పదని అర్థమవుతోంది. వీటికి తోడు మరికొన్ని నియోజకవర్గాల్లో నూతనంగా నియమించిన ఇన్ఛార్జీలను తాజా సర్వేల ప్రకారం మళ్లీ మార్చేసేందుకు జగన్ సిద్ధమయ్యారని పార్టీ వర్గాల సమాచారం. నియోజకవర్గాల వారీగా టికెట్ల కేటాయింపు విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇటీవల నియోజకవర్గాల్లో నియమించిన ఇన్ఛార్జీలను తాజా సర్వేల పేరుతో మళ్లీ మార్పులు చేసేందుకు జగన్ సిద్ధమవుతుండడంతో ఎప్పుడు ఎవరి సీటు ఊడిపోతుందోనన్న భయం, ఆందోళన వైసీపీ నేతల్లో ఉన్నాయి. ఇప్పటికే కొత్తగా నియమితులైన ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గాల్లో తమ ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ మార్పులు చేర్పులు జరుగుతాయని అధిష్టానం నుంచి సంకేతాలు వస్తుండడంతో సదరు వైసీపీ నేతలకు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్న వాటిమి భయం వైసీపీ నేతలను ముప్పు తిప్పలు పెడుతుందన్న టాక్ ఏపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.